ఇక తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. 6 పేజీల లేఖను న్యాయవాదులతో పోలీసులకు పంపింది సంధ్యా థియేటర్ యాజమాన్యం. గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని, ఎందరో హీరోలు వచ్చారని, గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని పోలీసులకు తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నారని చెప్పింది. 4-5 తేదీల్లో థియేటర్ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసు జారీ చేసి జరిగినటువంటి ఘటన పైన మీ థియేటర్ ఎందుకు సీజ్ చేయకూడదు, దీనివల్ల వివరాలు అందజేయనట్టు కూడా షోకాజ్ నోటీసులో మెన్షన్ చేస్తూ చిక్కడపల్లి పోలీసులకు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఒక నోటీసు అందజేయడం జరిగింది. దానికి వివరణగా ఈ రోజు సంధ్యా థియేటర్ యాజమాన్యం తిరిగి చిక్కడపల్లి పోలీసులకు 6 పేజీల లేఖ ఒకటి న్యాయవాదుల ద్వారా పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం పంపించినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయి. గత 45 ఏళ్లుగా థియేటర్ ని రన్ చేస్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ లో 80 మంది స్టాఫ్ అప్పుడు విధుల్లో ఉన్నారు. 4-5 తేదీల్లో థియేటర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తున్నారు. గతంలో అనేక సినిమాలు రిలీజ్ సందర్భంగా హీరోలు, అనేక మంది ప్రముఖులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోయిన్లు థియేటర్లకి సినిమా చూడడానికి ప్రత్యక్షంగా వచ్చారు. సంధ్యా థియేటర్ లో 4 వీలర్స్ కి 2 వీలర్స్ కి ప్రత్యేక పార్కింగ్ ఉంది. ఆ ఘటనల్లో అప్పటికే 70 మంది స్టాఫ్ మాకు విధుల్లో ఉన్నారు. స్టాఫ్ అందరూ కూడా అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అన్ని గైడ్ లైన్స్ ని మేము పాటిస్తా ఉన్నాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తా ఉన్నాము. సంధ్యా థియేటర్ 45 ఏళ్ల నుంచి మేము రన్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ఘటన జరగలేదు, అనుకోకుండా జరిగినటువంటి ఘటన కాబట్టి. దాంతో పాటు 4వ రోజు వేసినటువంటి బెనిఫిట్ షో, 5వ రోజు రిలీజ్ అయినటువంటి సినిమా, ఈ 2 రోజులు మైత్రి మూవీ మేకర్స్ వారే సంధ్యా థియేటర్ ని వీళ్ళు ఆ 2 రోజుల పాటు లీజ్ తీసుకొని 2 రోజుల పాటు ఎంగేజ్ చేసుకొని వారి నేతృత్వంలోనే, వారి ఆధ్వర్యంలోనే థియేటర్ రన్ అయింది అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా వీళ్ళు 6 పేజీలతో కూడినటువంటి లేఖలో మెన్షన్ చేసి చిక్కడపల్లి పోలీసులకు న్యాయవాదుల ద్వారా అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సంధ్యా థియేటర్ లేఖ పంపించినటువంటి ఇంటెన్షన్ చూస్తూ ఉంటుంటే ఇది తప్పు మాది కాదు, ఇది మైత్రి మూవీ మేకర్స్ నేతృత్వంలో జరిగినటువంటి ఎంగేజ్ కాబట్టి వాళ్ళే దీంట్లో బాధ్యతలు వహించాలి, వాళ్ళు కూడా దీంట్లో బాధ్యులుగా ఉండాలి అనే ఉద్దేశంతో సంధ్యా థియేటర్ యాజమాన్యం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తూ పోలీసులకు లేఖ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు A19 గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్ ని కూడా నిందితుల కింద చేస్తూ చిక్కడపల్లి పోలీసులు ఇటీవలే నూతనంగా వారి పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఈ ఘటనంతా కూడా మైత్రి మూవీ మేకర్స్ పైన తోసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ 2 రోజులు ఎంగేజ్ చేసుకుంది వారే కాబట్టి వారే దీనికి బాధ్యులుగా వహించాలి, థియేటర్ కి సంబంధం లేదన్నట్టుగా కూడా ఈ లెటర్ ఈ ఉద్దేశంతో పంపించినట్టుగా మాత్రం కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.